దేవునికి మహిమ కలుగును గాక. దిస్ ఈజ్ a different concept. Probably I didn't preach exclusively on this yet. We will get into the details of that eventually when we meditate on the name of our Lord. మహావిమోచన నిర్గమములో ధ్యానం చేస్తూ పోయిన వారం మోషే యొక్క పుట్టుక గురించి మనం ధ్యానం చేశాం. మోషే ఏ విధంగా కొంతమంది దేవునికి భయపడే స్త్రీల ద్వారా, వారు మంత్రసానులు కావచ్చు, మరి ఎవరైనా కావచ్చు, మోషే యొక్క తల్లి కావచ్చు, యోకెబెత్ కావచ్చు, దేవునికి భయపడి ఆయన చిత్తాన్ని చేయటానికి దే ఎక్స్టెండెడ్ దేర్ హ్యాండ్స్. We remember that these are not mighty warriors, బలహీనులుగా ఎంచబడిన స్త్రీలు, కానీ ఫరో ఆజ్ఞను రెసిస్ట్ చేయటానికి దేవుని ద్వారా బలం పొందిన స్త్రీలు వీళ్ళు. అవర్ స్ట్రెంగ్త్ కమ్స్ ఫ్రమ్ ద లార్డ్, నాట్ అవర్ ఫిజికల్ stamina or food we eat or studies we do or the riches we have. Our strength comes from the Lord. మంత్రసానులకును మోషే తల్లికిని అజ్జము దగ్గర పెట్టెలో పెట్టి వేస్తే దానికి కాపలా ఉన్న మిరియాం కానీ వీళ్ళందరూ కూడా they took part in the mighty deliverance of God without their knowledge. And the Bible says మంత్రసానులను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడట, వారికి వంశాభివృద్ధి కలుగు చేశాడట. మిరియాం అయితే షీ ట్రావెల్స్ విత్ మోసెస్ ఇన్ ద మైటీ deliverance of God. God has elevated those people who consider God as number one, who give their priority to God. మనందరికీ మన పనులు ఉంటాయి, కానీ వాటికంటే ముఖ్యంగా దేవునికి మనం ప్రాధాన్యత ఇచ్చుకునే మనుషులముగా మనము ఉండాలి. Last week we meditated on all these women who resisted the commandments of Pharaoh. Mighty Pharaoh, మహా ఐగుప్తు సామ్రాజ్యానికి రాజుగా ఉన్న రాజును ఎన్నిక లేని స్త్రీలు అడ్డుపడి దేవుని వాక్యానికి లోబడ్డారు. The next thing we are going to learn is the name of God, Yahweh, Yehovah, Yahweh. దీన్ని టెట్రాగ్రామటాన్ అంటారు టెక్నికల్గా. అంటే 4 అక్షరాల పలకలేని, దాన్ని ఏ విధంగా ఉచ్చరించాలో తెలియనటువంటి పదం అది. We yet do not know how to pronounce the name of God. యెహోవా అయ్యుండొచ్చు అని, లేకపోతే యాహ్వే అని, ఇట్లా రకరకాలు వచ్చినాయి. దీనికి లాంగ్వేజ్ వాజ్ ద రీజన్. కారణం ఏంటంటే హీబ్రూ భాషలో ఒకసారి మన టైటిల్ స్లైడ్ పెట్టండి. ఆ పైన కింద చూడండి. ఫస్ట్ YH, మళ్ళీ W, అది నెక్స్ట్ది మళ్ళీ H, YHWH. హీబ్రూ భాష ఇటు నుంచి అటు చదువుతారు, అటు నుంచి ఇటు కాదు. దే రీడ్ ఇట్ ఫ్రమ్ దిస్ వే. హీబ్రూ బైబిల్ మీరు చూస్తే గుణింతాలు ఉండవు బైబిల్లో. హీబ్రూ బైబిల్లో గుణింతాలు లేకుండా అట్లా పొడి అక్షరాలు ఉంటే దానిని బట్టి చదవగలిగే సామర్థ్యం మనకు రావాలి. అమ్మ అని మనం రాయాలనుకోండి, ఆ ఉంటుంది, మాకు మావత్తు ఉండదు. అమ్మ అని ఉందంటే ఓహో ఇది అమ్మాయి ఉంటుందని సందర్భాన్ని బట్టి మన పాండిత్యం కొలది వీ నీడ్ టు మెడిటేట్ అండ్ థింక్ అబౌట్ దట్, అండ్ ఇది అమ్మాయి ఉండొచ్చు అని చెప్పుకోవాలి. హీబ్రూ లాంగ్వేజ్ ఈజ్ లైక్ దట్, వితౌట్ పాయింటింగ్. దే కాల్ ఇట్ వితౌట్ గ్రామర్. ఆ పాయింటింగ్ చేయటం కూడా మాకు పరీక్షల్లో ఇచ్చేవాళ్ళు. ఎట్లా చుక్కలు ఉంటాయి, ఎక్కువ పాయింటింగ్, 3 చుక్కల 2 ఇట్లానా, 3 ఇట్లానా, 3 ఇట్లానా, ఇట్లా సెవరల్ వెరైటీస్ ఆఫ్ పాయింటింగ్. ఒకటి పెడితే దీర్ఘం, ఒకటి పెడితే గుడి, ఇట్లా అనమాట. ద పాయింట్ ఈజ్ నోబడీ న్యూ హౌ టు పాయింట్ దట్ వర్డ్. దానికి గుణింతాలు ఎట్లా పెట్టాలో ఎవరికి తెలియదు. ఎందుకు? మోషే చెప్పలా. మోసెస్ వాజ్ సో అఫ్రైడ్ ఆఫ్ దట్ నేమ్. ఆ మండుచున్న పొద దగ్గర దేవుని ద్వారా కలిగిన దర్శనం, హీ వాజ్ సో ఫ్రైటెన్. ఎక్కడైతే ఈ పేరు వచ్చిందో,
ఎక్కడైతే ఈ పేరు వాడాలో ఆ పేరు మార్చేసి, ఎందుకంటే వీఆర్ నాట్ ఈవెన్ వర్ది ఎనఫ్ టు అటర్ దట్ నేమ్ అన్నది హెబ్రీల కాన్సెప్ట్. సో అడోనాయ్ అని, ఏల్ అని, ఎలోహిమ్ అని, ఇట్లా కొన్ని ఆ మాట బదులు ఆ మాట తీసేసి టెంపరీ మాటలు పెట్టారు. మన అంటే నామవాచకం, సర్వనామం, ప్రోనౌన్స్ అంటారు. దేవుడు అని అన్నారు అనుకోండి, ఇట్స్ అ ప్రోనౌన్. దేవుడు కెన్ బి ఎనీథింగ్ డిపెండింగ్ ఆన్ వేర్ యూ కమ్ ఫ్రమ్. ఇట్స్ ఎ ప్రొనౌన్. సో ఏల్, ఎలోహిమ్, ఇట్లా రకరకాల మాటలు యెహ్యా టెట్రాగ్రామటాన్ని హైడ్ చేసి పెట్టుకున్నారు బైబిల్లో. పాయింట్ ఈజ్, ఈవెన్ till today no one ever knows how to pronounce that word exactly. Scholarship was a lot of scholarship, especially Jewish scholarship was there. Finally they concluded Yahweh. మనం చిన్నప్పుడు ఉన్నప్పుడు యెహోవా అనే మాట మనకు తెలుసు. మన తెలుగు బైబిల్లో కూడా యెహోవా అని ఉంటుంది. రోమన్ క్యాథలిక్ బైబిల్ ఈజ్ మచ్ అడ్వాన్స్డ్. దే ఇన్కార్పొరేట్ ద స్కాలర్షిప్ రైట్ అవే. రోమన్ క్యాథలిక్ బైబిల్ మీరు చూస్తే యాహ్వే అని ఉంటుంది. ఈవెన్ దట్ ఈజ్ రైట్ ఆర్ నాట్, వీఆర్ నాట్ 100% షూర్. ఇట్ ఈజ్ మియర్లీ 4 letters, YHWH. దీన్ని టెట్రాగ్రామటాన్ అని అంటారు టెక్నికల్గా. దిస్ ఈజ్ వాట్ వాజ్ రివీల్డ్ టు మోసెస్. మోషేకు తన పిలుపులో ఒక ప్రత్యేకమైన బాధ్యతను దేవుడిచ్చాడు. ఎక్కడ? మండుచున్న పొద దగ్గర. నిర్గమకాండములో 3వ అధ్యాయము మొదటి 15 వచనాల్లో మనము చదువుగా విన్నాం. ద ఫస్ట్ 15 verses టాక్ అబౌట్ ద బర్నింగ్ బుష్ ఇన్సిడెంట్. ఈ ఇంట్రొడక్షన్తో నౌ లెట్స్ మూవ్ ఆన్. పుట్టిన మోషే, his young age was spent probably in the palace. ఐగుప్తు దేశపు కోట సామ్రాజ్యంలో రాకుమారుడుగా his childhood, his teenage, all these things were it happened there. పెరిగిన తర్వాత బహుశా మరి ఎవరన్నా చెప్పారేమో, ఒరే నువ్వు యూదుడు నాయనా, ఇశ్రాయేలీయుడు నాయనా, ఫరో మీ సొంత నాన్న కాదు, మీ అమ్మ ఆ రోజు అని నిన్ను పెంచిన ఆవిడ అటు పోతే షీ ఫౌండ్ యూ ఇన్ ద రివర్. ఆవిడ పెంచుకుని ఆమె బిడ్డగా పెంచుకుంది కాబట్టి ఫరో మీకు తాతగారు అవుతారో, లేకపోతే ఆయన నిన్ను అడాప్ట్ చేసుకుంటే నీకు తండ్రి అయిపోయాడో, ఇలా భావించొద్దని చెప్తుంటారు. స్కిన్ కలర్ కూడా కొంచెం అటు ఇటు డిఫరెన్స్ ఇస్ దేర్. ఈజిప్షియన్స్, లోకల్ ఈజిప్షియన్స్ చాలా తెల్లగా ఉంటారు. అఫ్ కోర్స్ జ్యూస్ ఆర్ ఆల్సో వెరీ పేల్ స్కిన్, బట్ సమ్హౌ దేర్ ఆర్ డిఫరెన్సెస్. మోసెస్ ఈజ్ మాస్కింగ్ వన్ ఆఫ్ హిజ్ ఐడెంటిటీ. ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్తేనేమో నేను మీ యూదుడి నెచ్చు చూడండి, నా ఇది చూడండి అన్నట్టు ఉండేవాడు. ఐగుప్తీల దగ్గరకు లేకపోతే అఫీషియల్ రాజరికపు వీటికి వచ్చేలేకే ఈజిప్షియన్గా ఉండేవాడు. ఒకరోజు ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలీయుడిని ఒక విషయంలో వాళ్ళకి గొడవ వస్తే మోసెస్ కిల్స్ దట్ ఈజిప్షియన్. ఐగుప్తీయుడు అయ్యుండి ఐగుప్తీయుడిని ఎందుకు చంపుతాడు? ఇశ్రాయేలీల వైపు పక్షంగా ఉంటూ, మీరు అన్నదమ్ముల వరే ఉండవలసిన వాళ్ళు మీరు గొడవ పడుతున్నారేంటి అని ఆయన ఈజిప్షియన్ని చంపివేసిన తరువాత 2 Israelites వర్ ఫైటింగ్. వాళ్ళు పట్టుకుంటే వాళ్ళకి తీర్పు చెప్పడానికి పోతే వాళ్ళు అంటారు, ఏంటి ఆ ఈజిప్షియన్ని చంపేసినట్టు మమ్మల్ని కూడా ఒకటి చంపేద్దాం అనుకుంటున్నాం అనగానే మోషేకు భయం. మోసెస్ థాట్, నేను చంపి పాతి పెట్టేసిన విషయం వీళ్ళకు కూడా తెలిసిందంటే ఫరోకి నిశ్చయంగా తెలిసి ఉండొచ్చు. ఇట్స్ నాట్ గుడ్ టు స్టే హియర్ అని చెప్పి పారిపోతాడు. ఎక్కడికి పారిపోయాడు? తన మేనమామ. హీ గోస్ టు మిదియన్. పెళ్లి చేసుకుంటాడు. ఆయన మామ అయిపోతాడు. చిన్న అబ్జర్వేషన్, 2వ అధ్యాయము 18వ వచనం. వారు తమ తండ్రి అయిన
రగూయేలు నొద్దకు వచ్చినప్పుడు అని చూస్తాం. 3వ అధ్యాయం ప్రారంభంలో మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ, ఈ మోషే మామ యొక్క క్యారెక్టర్, ఆయనకి ఇవ్వబడిన పేరు, వెదర్ ఇట్స్ హిజ్ రైట్ నేమ్ ఆర్ ఇట్ రిప్రజెంట్స్ హిజ్ క్యారెక్టర్ అన్నది మనకు స్పష్టత లేదు. దెర్ ఈజ్ వన్ మోర్ నేమ్ ఫర్ హిమ్ ఇన్ క్రానికల్స్. మొత్తం 3 నేమ్స్ ఉన్నాయి ఆయనకు బైబిల్లో. బట్ పాపులర్లీ మోషే మామ యిత్రో. ఈ యిత్రో ఆయన యాజకుడు. తన పిల్లలకు నీళ్లు పెట్టడం వలన వెళ్ళి ఆయన అంటాడు, నీకు నీళ్లు పెట్టడానికి సహాయం చేసిన ఆయన్ని ఎలా వదిలేచ్చారు వాళ్ళు చెప్తారు. సి హియర్ ఐ వాంట్ టు సీ చాప్టర్ 2 verse 29. అందుకు వారు అంటే యిత్రో కుమార్తెలలో ఒకళ్ళు, వీళ్ళంతా గుంపుగా వెళ్ళి వాళ్ళ నాన్నగారికి చెప్తున్నారు, ఐగుప్తీయుడొకడు మందల కాపుర్ల చేతుల్లో నుండి. మోసెస్ ఈజ్ ఎ హీబ్రూ, బట్ దీస్ విమెన్ దే ఫౌండ్ హిమ్ టు బీ అన్ ఈజిప్షియన్. 2 identities ఆర్ బ్లెండెడ్. రక్తంలో ఉన్నాయా లేదా అనేది వేరే సంగతి, కానీ జీవించుతున్నప్పుడు ఆయనకు 2 ఐడెంటిటీలు ఉన్నాయి. లైక్ ఎన్ ఈజిప్షియన్, బట్ డీప్ ఇన్ హిజ్ హార్ట్ ఈజ్ ఎ ట్రూ ఇజ్రాయెలైట్. వెళ్ళి సిప్పోరాను పెళ్లి చేసుకొని 22వ వచనము చివరిలో మనం చూస్తాము, ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్య దేశంలో పరదేశినై ఇంటిని అనుకుని వానికి గెర్షోం అని పేరు పెట్టెను. సిప్పోరా ద్వారా మోషేకు ఒక కుమారుడు కూడా పుడతాడు ఆ దేశంలో. దిస్ ఈజ్ ఆల్ ద బ్యాక్గ్రౌండ్. అండ్ నౌ 3వ అధ్యాయము మనం చదువుకున్న అంశంలో ద ఫస్ట్ థింగ్ ఈజ్ హీ హ్యాడ్ ఎ సన్ విత్ జిప్పోరా. తను పిల్లను కన్న తరువాత 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో మనం చూస్తాం, మోషే మిద్యాను యాజకుడైన యిత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. బైబిల్ ఎక్కడైనా హోరేబ్ అని చూస్తే మీరు /సీనాయ్ అని పెట్టుకోవాలి. హోరేబ్ అండ్ సైనాయ్ ఆర్ ఇంటర్చేంజబుల్, బోత్ మీన్స్ ద సేమ్. దేవుని పర్వతమైన హోరేబు కొండకు వచ్చాడట. జస్ట్ ట్రై టు ఇమాజిన్ దట్ డే. పొద్దున్నే లేచినప్పుడు మనం ఏం చేస్తాము? బీయింగ్ క్రిస్టియన్స్ వీడ్ లైక్ టు స్పెండ్ సమ్ టైమ్ ఇన్ ప్రేయర్. ఈ ప్రార్థన అది ఎంత లాంగ్ అనేది మన వ్యక్తిగత జీవితం. అది ప్రార్థన చేసుకుని, ప్రభువా ఈ రోజంతా బాగుండేటట్టు చేయి అని ప్రార్థన చేసుకుంటాం. అండ్ ఇట్స్ డన్ అండ్ వీ విల్ మూవ్ ఆన్. Moses might have started his day that day. Never he has imagined he will go to that hill. హోరేబు పర్వతం మధ్యకి నేను వెళ్తాను, అక్కడ ఇంకేదేదో జరగబోతుందని. ఇట్స్ నాట్ ఎ ప్లాన్డ్ విజిట్. మందును మేపుకునే వాళ్ళు నిన్నెక్కడ మేపాము, ఈరోజు ఎక్కడ ఉండొచ్చు, గాలి దిక్కు ఎక్కడుంది, ఈ గాలి దిక్కును బట్టి క్రూరముగాలు రాకుండా ఉంటాయి, ఇవి మాత్రం ఆలోచించుకుంటారు వాళ్ళు. He so happened that without any pre-planned thing, he went to Horeb that day. వెళ్తుంటే అప్పుడు మోషే ఒక పొద నడిమిని అగ్ని జ్వాలలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. వన్ మోర్ థింగ్, బైబిల్ను విమర్శించేవాళ్ళు ముఖ్యంగా యెహోవా కనిపించాడా, యెహోవా దూత కనిపించాడా, లేకపోతే ఏంటి ఇది అని ఇట్లాంటి క్వశ్చన్లు అన్నీ మాట్లాడతారు. అక్కడ వాడబడిన దూత, ఇట్ ఈస్ డెఫినెట్లీ నాట్ లైక్ ద గేబ్రియల్ హూ విజిటెడ్ మేరీ. ఆ దూత కాదు. డెఫినెట్లీ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఏంజలిక్ బీయింగ్ హూ క్యాన్ బి గాడ్ హిమ్సెల్ఫ్ ఆర్ హూ ఈజ్ గాడ్ హిమ్సెల్ఫ్. అక్కడ దూత అని చెప్పాడు, ఇక్కడ ఇదని చెప్పాడు, మీకే కన్ఫ్యూజన్ ఉంది, ఏంటయ్యా మీరు చెప్పేదని ప్రశ్నించే వీడియోలు నేనే చూశాను చాలా. ద పాయింట్ ఈజ్ ద ఇంటర్మీడియరీ ఏంజలిక్ బీయింగ్ ఈజ్ యాజ్ కేపబుల్ ఆఫ్ బీయింగ్ గాడ్. దేవునికి సరి సమానమైన ఈ బైబిల్ మనకు అందించుతున్నప్పుడు అందించిన వాళ్ళు ఇంతకాలం చదివిన వాళ్ళకి లేవు ఈ ప్రాబ్లమ్స్. They are very clear, they are very happy. They knew what the content is, what the point is. So, దూత
ఆ దూత ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమైన. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. నో డిస్క్రిప్షన్ అబౌట్ హౌ మోసెస్ రీచ్ దేర్, నో డిస్క్రిప్షన్ అబౌట్ ఏ రకమైన పొద. మీరు యెరూషలేము వెళ్తే ఒక పొద చూపించి ఇదిగో ఇక్కడే మోషేకి దేవుడు కనిపించిందని చెప్పొచ్చు వాళ్ళు. బట్ వీ రియలీ do not know if that is the same thing or not. Those are a little bit hypothetical. పొద గురించి మనకు బైబిల్లో చెప్పబడలేదు, మోషే గురించి చెప్పబడలేదు, ఆయన మేపుచున్న మందలు వీటి గురించి వాటి వాల్యూమ్ వీటి గురించి ఏమీ చెప్పబడలేదు. కానీ ద కన్స్యూమింగ్ ఫైర్ వాజ్ గివెన్ ప్రామినెన్స్. మండుచు ఉన్న పొదను, దానికి ఉన్న మంట గురించి డిస్క్రైబ్ చేయబడింది. పొద మండుచు ఉంది కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఎలా ఆ పొద కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూస్తాను. హియర్ లైస్ ద రియల్ క్రక్స్ అండ్ క్యూరియాసిటీ ఆఫ్ ద డివైన్ మేనిఫెస్టేషన్. ఎలా ఈ పొద కలగొట్టలేదో ఆ తట్టు వెళ్ళి చూస్తాను. మీనింగ్ టు సే, మోషేకు పొద కనపడినప్పుడు ఇది ఎక్కడెక్కడో అంత దూరంలో ఉండి ఇదేంటో కాలిపోవట్లేదు బాబు, ఏమై ఉంటుంది, వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూద్దాం, అట్లా కాదు. Sinai mountain is a huge mountain. Probably the flame Moses saw was very big. ఆ తట్టు వెళ్ళాల్సి వచ్చిందంట. He has to travel the other side of the mountain. ఎందుకు ఈ పొద కాలిపోతుందో కానీ, కాలుతూ ఉన్నట్టు ఉంది కానీ మండిపోవట్లేదు. సీనాయి పర్వతం ఎక్కటం ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఇట్స్ వెరీ టఫ్, కాంప్లికేటెడ్. Probably Moses has an expertise on how to get on to that. But it's not easy. కొండలెక్కిన వాళ్ళకు మీకు తెలుస్తుంది, ఇట్స్ నాట్ ఈజీ. బట్ మోసెస్ హ్యాడ్ దట్ క్యూరియాసిటీ. ఏం జరుగుతుంది, ఎందుకు కాలిపోవట్లేదు? ఇఫ్ ఐ వర్ దేర్, నాకు ఒక ప్రశ్న, అంత క్యూరియాసిటీ నాకు ఉంటుందా? ఆ పొద నాది కాదు, ఆ చెట్టు నాది కాదు, నాకెందుకు, నా పని నేను చేసుకుంటాను అనుకునేవాడినేమో నేనైతే. దట్ ఈస్ హౌ వీ రెస్పాండ్ ఇమ్మీడియట్లీ. బట్ మోసెస్ ఫస్ట్ రెస్పాన్స్ వాజ్, లెట్ మీ గో అండ్ ఫైండ్ అవుట్. ఎక్కడికి బయలుదేరావు మోషే, నువ్వు ఈ కొండ నుంచి ఆ చివరికి పోతే మరి నీ మంద సంగతి ఏంటో? ఇట్ డిడ్ంట్ స్టాప్ హిమ్. హీ జస్ట్ వాంటెడ్ టు గో. ఏమైనా కానీ, నా కాళ్ళు అరిగిపోయినా కానీ, లాంగ్ బ్యాక్ ఐ రిమెంబర్ ఐ ప్రీచ్డ్ ఆన్ ద డిస్టెన్స్ హౌ హీ మైట్ హ్యావ్ ట్రావెల్డ్. ఆ టెరైన్ డిస్క్రైబ్ చేస్తూ, ఇన్ దోస్ డేస్ ఐ డెంట్ హ్యావ్ దిస్ ఆన్ కంప్యూటర్, సో ఐ డెంట్ ఫైండ్ దోస్, బట్ it was a very difficult journey, so to speak. What motivated Moses to go there is curiosity. ఎందుకు కాలిపోవట్లేదు ఇది, ఏమై ఉండొచ్చు? నేను అక్కడికి ఇంతకు ముందు చాలాసార్లు వెళ్ళాను కానీ అక్కడ మంటకు సంబంధించిన పదార్థములు ఏమై ఉండొచ్చు? క్యూరియస్. He wanted to go. Neither he planned to go there, neither God told him here, అక్కడికి వెళ్ళి పొద దగ్గరే ఉందో చూడు మోషే అని దేవుడు చెప్పలేదు. ఏం లేదు, ఆసక్తి, ఆశ. వెళ్ళి చూచి ఆ తట్టు వెళ్ళటానికి, ఆ పొద ఏలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను నేను చూస్తాను. ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింతను చూస్తాను. ఫర్ ష్యూర్ హీ నోస్. ఈ తట్టు నుంచి ఆ తట్టు చూసే వరకు వింత పెద్దది, అంటే కళ్ళకు కనపడదగినంత వింతగా ఉన్న సంఘటన అది. హీ వాజ్ సర్ప్రైజ్డ్. ఆ వింతను చూద్దామని ఆయన ఈ తట్టు నుంచి ఆ తట్టు వెళ్ళారు. ఆ త్రోవ, ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ. రిమెంబర్, ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ. బట్ స్టిల్ గాడ్ హెల్ప్డ్ హిమ్ టు గో దట్ సైడ్ అండ్ ఫైండ్ గాడ్. వెళ్ళి ఆ తట్టు వెళ్ళి చూస్తే, అక్కడికి వెళ్తే, దగ్గరికి వెళ్ళి చూద్దామని ఆయన వెళ్తే, ఓ నువ్వు దగ్గరికి రాబాకని పొదలో నుంచి మాటలు వస్తున్నాయి. దిస్ ఈస్ హౌ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ వీ సీ వీఆర్ డ్రాన్ క్లోజర్, బట్ అట్ ద సేమ్ టైమ్ వీఆర్ ఆస్క్డ్ టు స్టే అవే బికాస్ ఆఫ్ ద హోలీనెస్ యూ షుడ్ నాట్ అప్రోచ్. దగ్గరికి వెళ్ళటానికి ప్రేరేపించింది దేవుడే,
ఆ పొద మండింది మోషేని టార్గెట్ చేసే. ఇట్స్ గాడ్ హూ ప్లాన్డ్, వీ నో దట్. అండ్ when Moses takes pain to go to the other side, దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. See, the time when God sees us, the time when God remembers us, ఆ తట్టు మోషే ప్రయాణం చేస్తుంటే గాడ్ వాజ్ వాచింగ్ హిజ్ వే. దేవుడు మోషేను చూస్తూ ఉన్నాడట. ఇదిగో వచ్చేస్తున్నాడు నా బిడ్డ. మై సన్ ఈజ్ రియలీ కమింగ్ క్లోజ్. హీ డెంట్ గివ్ అప్ ఆన్ మీ. హీ వాజ్ ఏదో ఒకటి మండిపోయిందిలే అనుకోకుండా God remembered in his grace that, and he saw and he watched. Moses was coming to that side. యెహోవా చూచిన దేవుడు ఆ పొద నడుము నుండి మోషే మోషే అని పిలిచాడు. నెక్స్ట్ సర్ప్రైజ్. ఆ మంటలో నుంచి నా పేరు పిలవటం ఏంటి? నా పేరు ఆ మంటలో ఎవరున్నారు? ఎవరికి తెలుసు? హౌ డిడ్ దే నో మై నేమ్? మోషే మోషే అని అతనిని పిలిచాను. అందుకతడు చిత్తం ప్రభువా నేను. అందుకైనా దగ్గరికి రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అని చెప్పిన తర్వాత అండ్ దెన్ హీ సేస్, అండ్ దెన్ గాడ్ సేస్, ఆయన నేను నీ తండ్రి దేవుణ్ణు. వెయిట్ ఎ మినిట్, హూ ఈజ్ మై ఫాదర్ నౌ? ఎవరు నా తండ్రి? యోకోబేతు భర్త అయిన లేవీయుడా, లేక ఫరోలో ఐగుప్తు రాజ ప్రాకారములో నన్ను పెంచుచున్న ఫరో సంతతి వారా? హూ ఈజ్ మై ఫాదర్? మీ తండ్రులు కాదు, తండ్రి. దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ స్కాలర్షిప్ ఆన్ దాట్ వర్డ్ ఎగ్జాక్ట్లీ. హౌ గాడ్ విజిటెడ్ మోసెస్. మీ తండ్రి సింగులర్, uncompromisingly singular, not forefathers yet. మీ తండ్రి. మీ తండ్రి అంటే ఎవరు? కన్న తండ్రా, పెంచిన తండ్రా? అండ్ గాడ్ ఎక్స్ప్లెయిన్స్ ఇట్ మోర్ క్లియర్లీ. మీ తండ్రి, నేను నీ తండ్రి దేవుడును. అండ్ దెన్ హీ గోస్ ఆన్, అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడు అని చెప్పగా మోషే వెంటనే ముఖాన్ని కప్పేసుకున్నాడట. ఎందుకు కప్పుకున్నాడు? ప్రాబబ్లీ హీ హర్డ్ స్టోరీస్ అబౌట్ అబ్రహాం, గాడ్ విజిటింగ్ అబ్రహాం, గాడ్ విజిటింగ్ మరియు ఇసాకు, గాడ్ విజిటింగ్ జేకబ్, జోసెఫ్. ఎన్ని స్టోరీస్ వినుంటాడు. somehow he got hold of the stories. అబ్రహాము యాకోబు అని ఇస్సాకు యాకోబు ఇశ్రాయేల్ అని చెప్పగానే వెంటనే ముఖాన్ని ఇలా కప్పేసుకున్నాడు. మరియు యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులోనున్న నా ప్రజలను బాధలను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టు మొర వింటిని. వారు దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి పే అటెన్షన్ టు verse 8. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును, దేశములో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా దెర్ ఇస్ ఎ లిస్ట్ ఆఫ్ కంట్రీస్, కనానీయులు, హిత్తీయులు, అమోరీయులకు, పెరిజ్జీయులకు, హివ్వీయులకు, యబూసీనులకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నానని చెప్పాను. ఇన్ verse 8 we see, ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించుటకు. ద లిటరల్ ట్రాన్స్లేషన్ గోస్ దిస్ వే. ఒక పేపర్ పట్టుకొని చింపేశామనుకోండి, టైర్ అవే. ఐగుప్తుల చేతిలో నుండి ఐఎమ్ గోయింగ్ టు కట్ యూ ఆఫ్. వాళ్ళ కాడి మీ మీద లేకుండా ఐఎమ్ గోయింగ్ టు టైర్ ఇట్ ఆఫ్ అనగానే ద వర్బ్ ఫార్మ్ కనోట్స్ అ లిటిల్ బిట్ ఆఫ్ వయలెన్స్. ఈ ప్రక్రియలో కొన్ని యుద్ధాలు జరగవచ్చు అనమాట, కొన్ని మరణాలు సంభవించవచ్చు అనమాట. ఎస్, బట్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఈజ్ ఐఎమ్ గోయింగ్ టు tear you away from the Egyptian mighty army. మిమ్మల్ని చింపివేయబోతున్నాను, మిమ్మల్ని కట్ చేసేయబోతున్నాను, మిమ్మల్ని సెపరేట్ చేయబోతున్నాను. ఇట్ ఇన్వాల్వ్స్ సమ్ పెయిన్, బట్ స్టిల్
I'm going to do, because I have seen your agony. మీ పితరులు వీళ్ళు పడుచున్న శ్రమలు నేను చూశాను, నేను తీసుకొని వస్తున్నాను అని చెప్పి, అండ్ దెన్ వీ సీ మోసెస్ కాల్. అక్కడ మనం చూస్తాము, అందుకు మోషే, ఐఎమ్ రీడింగ్ 9th verse, ఇశ్రాయేలీయుల మొర నిజముగా నా యొద్దకు చేరినది, ఐగుప్తీయులు వారిని పెట్టుచున్న హింస చూచితిని, కాగా రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను. దిస్ ఈస్ ద కాల్. This is the first time God is telling Moses something about what he has to do. నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలెను. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడను అని చెప్పగా, we see, who am I? నేనెవరిని? It's just a reverse of the word we are going to meditate. I am అని ఆయన చెప్తుంటే, who am I అని ఈయన ప్రశ్నిస్తున్నాడు. నేనెవరిని? And God gives a sign. It's not an immediate sign, but it's a sign in the future. 10వ వచనం కింద వచనాలు మనం చూస్తాం. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా, ఆయన, నిశ్చయముగా నేను నీకు తోడయుందును, నేను నిన్ను పంపితిననుటకు ఇది నీకు సూచన. సి, దిస్ ఈస్ ద సైన్. ఏంటంటే సూచన, నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత, మీరు ఇదిగో ఇప్పుడు నన్ను ఒక బుష్మిలో నుంచి నన్ను చూస్తున్నావే, ఈ పర్వతం మీద, మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు. యూ విల్ బ్రింగ్ ఆల్ దోస్ పీపుల్ అండ్ ఆన్ దిస్ మౌంటైన్ యూ ఆర్ గోయింగ్ టు వర్షిప్ మీ. దిస్ ఈస్ ద సైన్ ఐఎమ్ గోయింగ్ టు గివ్. ఆరాధన నిమిత్తము దేవుడు వారిని విడిపించబోతున్నారు. మోషేకు మళ్ళీ ప్రశ్న, సైనా? ఇది సైనా? నేను వెళ్ళి ఫరో దగ్గరికి వెళ్ళి వాళ్ళందరినీ తీసుకొని, ఆయన మైటీ ఆర్మీని తీసుకొస్తే ఇక్కడ వర్షిప్ చేస్తే అది నువ్వు చేసినట్టు నేను నమ్మలా? సూచన చూపిస్తానని చెప్పి ఫ్యూచర్లో ఇస్తానంటే ఎవ్వరు నమ్మరు. ఖాళీ పేపర్ మీద ముందు సిగ్నేచర్ మనకు కావాలి. మోసెస్ సిచ్యుయేషన్ ఈజ్ లైక్ దిస్. సూచన ఇస్తున్నానంటున్నాను ప్రభువా, కానీ జరగబోయేది చెప్పి అది సూచన అంటే ఎట్లా కుదురుద్ది? ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. లోపల బాధ, వెంటనే మైండ్లో ఇది డౌట్స్. దేవుడిని నేను అని ఆయన చెప్తున్నాడు. ఇదిగో నేను పెరిగిన ఇంకో ఇంట్లో ఆ రాజేమో ఆయనే దేవుడు అనుకుంటాడు. ఫరో థింక్స్ హీ కమ్స్ ఫ్రమ్ అ డివైన్ లీనియేజ్. ఆయన రాజు అనుకునే ప్రాంతంలో నేనున్నా. ఇండియన్ రిలీజియన్లో we attribute a god or a goddess for everything. It's not only Indians who did this, Egyptians did the same. A different study of religion says this is how they extend their domination. వేరే వాళ్ళని లోబరుచుకోవటం కోసం ఈ విధంగా చేస్తారంట. ఫెర్టిలిటీకి ఒక దేవతని, వర్షం పడాలంటే ఒక దేవతని, పావురానికి ఒక దేవతని, ఇంకో చేపలు పట్టాలంటే ముందు ఇంకో చేపాకారంలో ఉన్న దేవతని. ఈజిప్షియన్స్ హ్యావ్ సో మెనీ గాడ్స్. వీటన్నిటికీ పైగా ఫరో ఏమో అసలు దేవుని కుమారుడు, రాజు. ఎందుకు ఇన్ని దేవతలంటే ఈజిప్షియన్స్ వాంట్ డొమినియన్ ఓవర్ ఎవ్రీథింగ్. అన్ని దేశాల మీద వీళ్ళ పెత్తనం వీళ్ళకి కావాలి. మోషే చెప్తున్నాడు, దేవుడు వా నువ్వు, మాకు ఆల్రెడీ రాజు, మా దేవుడు మాకు కనిపిస్తూ ఉంటాడు, నువ్వేమో మంటలో ఉన్నావు. ఆ దేవుడు కాకుండా ప్రతిదానికి ఒక్కొక్క దేవత వీళ్ళు చేసేశారు. వాట్ కైండ్ ఆఫ్ గాడ్ ఆర్ యూ? అండ్ యూ సే యూ విల్ గివ్ మీ అ సైన్ ఇన్ ద ఫ్యూచర్. రానున్న రోజుల్లో నాకు ఒక సూచన నువ్వు చూపిస్తావా? మోషే మాట్లాడుతున్నాడు 13వ వచనంలో, చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి, మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా, వారు ఆయన పేరేమని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పాలి అని దేవుణ్ణి అడుగుతాడు. ఆ ప్యాసేజ్ చదువుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే,
ఆ ప్రశ్న వాళ్ళు అడుగుతారో లేదు కానీ ముందు మోషే హీఈస్ ఆస్కింగ్, హీఈస్ నాట్ షూర్. దేవుడు ఏంటి, దేవుడు ఎట్లా వస్తున్నాడు అసలు సైన్. ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ హిస్ హార్ట్, వేర్ ఇంకా దేవుని చేత సంధించబడని హృదయంలో అవిశ్వాసము వేళ్ళునుకొని ఉంటుంది. ఎంత వాక్యం విన్నా కానీ. ఇట్ ఈస్ ద డివైన్. కెర్కెగార్డ్ అనే ఒక స్విస్ ఫిలాసఫర్, హీ పుట్స్ ఇట్ దిస్ వే: అన్లెస్ జీసస్ ఎన్కౌంటర్స్ యూ, దెర్ ఇస్ నో వే యూ విల్ లెర్న్ హూ జీసస్ ఈస్. నో మ్యాటర్, ఆయనతో పాటు నడిచి ఉండొచ్చు, ఆయనతో పాటు సిలువ వేసిన వాళ్ళతో ఉండి ఉండొచ్చు, పక్క నుండి ఉండొచ్చు. టు నో గాడ్, ఇట్ ఈస్ గాడ్ హూ హ్యాస్ టు రివీల్ హూ హీ ఈస్. మోసెస్ ఈజ్ నాట్ యెట్ అప్ టు ద పాయింట్. దేవుడు మాట్లాడుతున్నాడు కానీ మోషే హృదయంలో దేవుని సంధింపు సంభవించలేదు ఇంకా. సో హీ కమ్స్ అప్ విత్ ఆల్ దీస్ క్వశ్చన్స్. వాళ్ళు అట్లా అంటే, వీళ్ళు ఎట్లా అంటే, ఐగుప్తులేమో ఇన్ని దేవుళ్ళు పెట్టుకున్నారు, నువ్వు దేవుడు అన్నా, అసలు వాళ్ళు నన్ను నమ్ముతారో నమ్మరో. ఆల్రెడీ నేను ఒకళ్ళని వాళ్ళ పట్ల సేవ్ చేయడానికి ట్రై చేస్తే వాళ్ళు నన్ను తోలేశారు. ఫరోకు భయపడుద్దేమోనని వచ్చాను ఇక్కడ కొండకి, నువ్వేమో ఇప్పుడు కొత్త దేవుడు అని చెప్తున్నావు. వాట్ షుడ్ ఐ డూ? నేను నీ పేరేమి చెప్పవలనని నేను అడగా, అందుకు దేవుడు, అండ్ గాడ్ సేస్, దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. గాడ్ హూ సేస్, a God who generates, who creates, who stands outside the space of generation and disintegration. ఇవి సంబంధము లేని దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఉన్నవాడనా, ఐ యామ్ హూ ఐ యామ్, ఉన్నవాడను అనువాడను అని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండునను వాడు మీ యొద్దకు పంపాడని ఇశ్రాయేలుతో నీవు చెప్పుము. దిస్ ఈజ్ మై నేమ్, ఐ యామ్, నేనే అని చెప్పాడు. ఈ హియహ్ అని టెట్రాగ్రామటోన్ ఇందాక స్లైడ్ మనం చూసాము. ఆ స్లైడ్ యొక్క అర్థం ఏంటంటే, మీకు నా పేరు అర్థం కాకపోవచ్చు, బట్ ద వెరీ ఎస్సెన్స్ ఆఫ్ గాడ్, ద బీయింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ గాడ్ హూ ఈజ్. ఉండే దేవుడు, ఉన్నవాడు. ఆ పేరుకు అర్థం చెప్పబడలేదు, ఎలా చదవాలో చెప్పబడలేదని మీకు చెప్పాను కదా ఇందాక. మోషే దగ్గర ప్రత్యక్షపరచబడుచున్న దేవుని నామము ఉన్నవాడననే నామం. ఐ వాంట్ టు రీడ్ అవుట్ సంథింగ్. ఐ యామ్ ద ఈజింగ్ వన్, అంటే ఐ యామ్ ద కాజింగ్ వన్. ఇంగ్లీష్ గ్రామర్లో ప్లీజ్ బేర్ విత్ మీ, వర్బ్ టు బీ అని ఉంటుంది. వర్బ్ టు బీ అంటే ఈజ్, ఆర్, వాజ్, ఇట్లాంటివన్నిటినీ. అవి ఒరిజినల్గా క్రియారూపకాలు కాదు. క్రియారూపకాలు అంటే ఏంటి? వచ్చెను, వెళ్ళెను, తినెను, ఈ పని చేసిన పనికి సంబంధించినవి verbal forms. We know that. But in English language, there are some other verbs called the verb to be. Who is, who are, it was. ఇట్లాంటి ఎన్ని వాటిని be verbs అంటారు, verbs to be. And God is talking exactly the same thing. I am the easing one. Is అంటే is the one who always is. నాట్ ఎ కన్సెప్షువల్ బీయింగ్, ఏదో ఓహో దేవుడు అంటే ఇట్లుంటాడా, ఏదో అబ్స్ట్రాక్ట్ బీయింగ్, ఏదో అర్థం కాని దాంట్లో ఉండే దేవుడు అని మీరు అనుకుంటున్నారేమో. ఇట్ ఈజ్ గాడ్ హూ ఈజ్, గాడ్ హూ బ్రింగ్స్ టు పాస్, గాడ్ హూ exists, God who does not cease to be, God who is always, and God who brings థింగ్స్ టు పాస్ అని పోయి చెప్పుకో వాళ్ళకి. దేవుడు ఆ నామం ప్రకటించి ఉన్నవాడు. కాజల్ ఫామ్ అంటే ఏ కార్యం అయితే జరగాలన్నా కానీ దానికి కారణం ఏది ఉంటుందో అదే దేవుడు. there is and God is the cause, who is, who will be. ఇవన్నీ చెప్పి దీన్ని చెప్పి వెళ్ళి ఈ పేరు నాకు చెప్పు అని చెప్తే మరి మోషే అప్పటికే భయపడిపోయాడము ఆ భయంకరమైన ఆ దేవుని ఆ ప్రకటనకు. రానున్న రోజుల్లో ఆ మాట కప్పెట్టేశాడు స్లైడ్ మీద. స్లైడ్ వన్స్ ఆ మాట మీద, ఆ మాట వాడకుండా బైబిల్లో స్లైడ్ నో టైటిల్ స్లైడ్. యా, ఆ పైనున్న 4 అక్షరాలకు అది బదులు అది తీసేసి దేవుడు అని,
లార్డ్ అని, ఎలోహిమ్ అని, అడోనాయ్ అని, ఏల్ అని, ఇట్లా రకరకాల పదాలు వచ్చేసినాయి. మోసెస్ వాజ్ నాట్ స్ట్రాంగ్ ఎనఫ్, bold enough to utter that name after God revealed his name. But this is only the beginning. ఈ నామము చెప్పటము it's a starting thing. And it continued in the days to come. రానున్న రోజుల్లో ఈ నామాన్ని ఆయన బయలుపరుస్తూ ఉన్నాడు. In the days to come we will be learning about something else. అరణ్యము దాటి ఐగుప్తు ఈజిప్షియన్ ఆపరేషన్ తప్పించుకొని వాళ్ళని ఓడించి కానివ్వండి, దేవుని ద్వారా విడిపించబడి దే గోస్ ఇన్ టు ద డెసర్ట్. అక్కడ మోషేకు 10 ఆజ్ఞలు ఇస్తాడు దేవుడు. 10 ఆజ్ఞలు ఇచ్చిన దగ్గర పాపం చేస్తారు వీళ్ళు, ఇశ్రాయేలీలు. పాపం చేసినప్పుడు మోషేకు కోపం వచ్చి ఆ పలకలు అక్కడ వాళ్ళు చేసుకున్న దేవత అనే దాని మీద వేయటం. So he has to go again to God and comes down with slates consisting of the 10 commandments. 10 ఆజ్ఞలు కలిగిన పలకలతోటి కొండకు దిగి ఆయన కిందకి దిగి వస్తూ ఉన్నాడు. వచ్చిన తర్వాత ఈ మొదటిసారి తప్పు చేసినప్పుడు మోసెస్ ప్లీడ్స్, ప్రభువా వీళ్ళని క్షమించు, వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళని క్షమించు, వీళ్ళు తప్పు చేశారు. They did a mistake. They did not understand your name. They did a mistake. అని తప్పు చేశారని దేవుని సన్నిధానములో ప్రాధేయపడతాడు. నేను రాను, మీరే వెళ్ళండి. యు గో. ఒక టెంట్ దగ్గర ఉంటారు వాళ్ళు. ఐఎమ్ నాట్ గోయింగ్ టు కమ్ విత్ యూ, సమ్ ఏంజల్ ఈస్ గోయింగ్ టు కమ్ విత్ యూ, యూ గో బై యువర్ సెల్ఫ్. ఎక్సోడస్ చాప్టర్ 33లో మనం చూస్తాం. అండ్ మోసెస్ ఇంటర్సీడ్స్, దేవునితో పెనుగులాడతాడు. పెనుగులాడిన తర్వాత దేవుడు ఇంకా గాడ్ డింట్ కట్ ద కవెనెంట్ విత్ మోసెస్. మోసెస్కి తెలుసు అబ్రహాముతో నిబంధన చేశాడు, యాకోబుతో నిబంధన చేశాడు. నిబంధన చేశాడంటే దేవుడు ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఐ నీడ్ టు వెయిట్ అంటిల్ గాడ్ విల్ మేక్ ఎ కవెనెంట్ విత్ మీ అని విడిచిపెట్టట్లా దేవుణ్ణి. మోషే ప్రార్థన చేస్తున్నాడు. నిబంధనకు దేవుణ్ణి ఒప్పిస్తాడు. ఒప్పించిన తర్వాత 34వ అధ్యాయం నిర్గమకాండంలోనే నువ్వు పలకలు తీసుకొచ్చావే ముందు, అట్టాటి పలకలు, రాతి పలకలు 2 చెక్కుకురా, వాటిని కొట్టేసావు కదా, అవి తీసుకొని కొండకు వచ్చాయి, రేపు పొద్దున్నే లేచి వచ్చేసాయి అని చెప్తే, ఏ నరుడు కూడా నీతో కొండకు రాకూడదని చెప్పి 34వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందల కడలేచి ఆ 2 రాతి పలకలు చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా, ద సేమ్ మౌంటైన్, సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అక్కడ అతనితో నిలిచి, వాట్ డిడ్ గాడ్ డూ దేర్? ఐ వాంట్ యూ టు రీడ్ అవుట్ లౌడ్. అక్కడ అతనితో నిలిచి యెహోవా అను నామమును ప్రకటించాడట. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ డిక్లేర్డ్ హిస్ నేమ్ ఎట్ ద బర్నింగ్ బుష్. అండ్ వాట్ ఎల్స్ డిడ్ హీ మైట్ హ్యావ్ డిక్లేర్డ్ ఇన్ చాప్టర్ 34. మోషేకు ఒక వింత కోరిక పుట్టింది, ఐ వాంట్ టు సీ యూ అని. బుష్ దగ్గర నేను నిన్ను చూడలేకపోయినా, నీ మాటలు విన్నాను కానీ ఇప్పుడు నాకు నిన్ను చూడాలని ఉందని. ప్రభు చెప్తాడు, నన్ను చూసిన వాళ్ళు ఎవరు బ్రతకరు. కాకపోతే అక్కడ ఒక కొండ ఉంది, ఆ కొండ మీద నేను దాటిపోతాను, నా చెయ్యి అడ్డు పెడతాను. ఐ విల్ పాస్ బై యూ, నా మహిమను చూస్తావు అని చెప్పి ఆ కొండ మీద మోషేని పెట్టి దాటి వెళ్ళొచ్చు. 34వ అధ్యాయంలో 4వ వచనం నుంచి కిందకు మనం చూస్తాం. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 పలకలను చెక్కెను. మోషే తనకు యెహోవా ఆజ్ఞాపించినట్లు ఉదయమందు పెందలకడ లేచి ఆ 2 రాతి పలకలను చేత పట్టుకొని సీనాయి కొండ ఎక్కగా మేఘములో యెహోవా దిగి అతనితో నిలిచి యెహోవాను నామమును ప్రకటించెను. ఇట్స్ నాట్ డన్ యెట్. అతని ఎదుట యెహోవా అతన్ని దాటి వెళ్ళొచ్చు. And now God is revealing his mighty name here. యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము,
విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా 1000 మందికి కృప చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ప్రకటించను. ఇలా దేవుడు అలా ఆయన పేరు అలా చెప్పుకుంటా విస్తారమైన దయ అది ఇదని పెట్టుకుంటే వెంటనే మోసెస్ న్యూ దీస్ థింగ్స్. సాగిలు పడిపోయాడంట. వెంటనే నేల మీద పడిపోయి కింద దాని నెక్స్ట్ వచనం మనం చూస్తాం. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల ఉంచుకొని నమస్కారం చేసి, ప్రభువా నీ కటాక్షము నా మీద కలిగిన ఎడల నా మనవి ఆలకించుము, దయచేసి నా ప్రభువు మా మధ్య ఉండి మాతో కూడా రావలెను. ఇదిగో ఇంతకాలం నువ్వు వచ్చావు, వీరు పాపం చేశారని మానేశానంటున్నావు, నువ్వు వస్తానని చెప్పావు కదా. ఎక్కడికి వచ్చింది మోషేకి ఈ ధైర్యం? ఇట్ స్టార్టెడ్ ఎట్ ద బర్నింగ్ బుష్. ఎ గాడ్ హూ ఈజ్, ఎ గాడ్ హూ విల్ బీ, ఎ గాడ్ హూ విల్ ట్రావెల్ విత్ యూ. మోషే నీ అంతటి నువ్వు పెద్ద నాయకుడు అని నువ్వు అనుకుంటున్నామేమో. ఐ నో హూ యు ఆర్, ఐ నో వాట్ యు ఆర్. ఒక్క ఐగుప్తీయుడు గుర్తుపట్టలేక పారిపోయి వచ్చేసావు ఇటు కొండ మీదకి. ఐ నో హూ యు ఆర్, బట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ మీ. God who is going to be with you. ఈ దేవుడు నీతో ప్రయాణం చేయబోతున్నాడు కాబట్టి నీవు నాయకుడు అవుతావు. Did we understand this mighty name of God? ఈ గొప్ప దేవుడు, ఉన్నవాడు, అనివాడు, God who brings things to pass, కార్యములను నెరవేర్చు దేవుడు. Did we understand this name? Did we understand the depth of this name? The same name is given to Jesus, Emmanuel. ఆయన ఎప్పుడు మీతో ఉంటాడు. God will be with you. This God will not leave us. పాపం చేసి నేను దూరంగా వెళ్ళిపోయాను, దేవుడికి నన్ను పట్టించుకోడు, వదిలేసాడన్నా. No, God will call you. God will embrace you. God will embrace us. God wants to reveal his name to us in a special way. దేవుడు తన నామమును మోషేకు తెలియజేశాడు. ఆ నామమును మనకు తెలియచేయాలని ఆశపడుతున్నాడు. వన్స్ పరిశుద్ధుడైన పౌలు ఈ వాక్యముల గురించి ధ్యానం చేస్తున్నాడు. ఈ వాక్యముల గురించి ధ్యానం చేస్తూ అసలు ఏమి ఇంట్రొడక్షన్, అట్లీస్ట్ మోసెస్ హ్యాడ్ ఎ డైరెక్ట్ ఇంటరాక్షన్ విత్ గాడ్ టు దిస్ ఎక్స్టెంట్. బట్ ఇట్ వాజ్ నాట్ సో ట్రూ విత్ అబ్రహాం. అబ్రహాముకు ఈ విధమైన ఇంటరాక్షన్ కూడా లేదు. ప్లీజ్ రీడ్ విత్ మీ Romans chapter 4 verse 17. We will wind up very soon. రోమీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము మనం చదువుకుందాం. రోమీయులకు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడును. ఓ, దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ అవర్ గాడ్, అ గాడ్ హూ కాల్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్ దోస్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ దేర్ యెట్. మోషే ఈ నామమును అప్పుడే అబ్రహాము ఈ నామమును అప్పుడే అర్థం చేసుకున్నాడని పౌలు గారు మనకు తెలియజేస్తున్నాడు. వీక్ బాడీ, భార్య సంతోషంగా, యాక్టివ్గా, హెల్తీగా లేదు. హర్ సైకిల్స్ వర్ స్టాప్డ్. మృతతుల్యమైన శారా, గర్భం ఉడికిపోయినదైన శారా, అయినా కానీ లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే నామం ఆయన నామం. హిస్ నేమ్ ఈజ్, హీ కాల్స్ థింగ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. వై సర్వ్ అ మైటీ గాడ్. అంత గొప్ప దేవుని నామమును మనము సేవిస్తున్నాము, ఆరాధిస్తున్నాము, ధ్యానిస్తున్నాము. ఆర్ వి ట్రస్టింగ్ హిమ్? ఆర్ వి ఫాలోయింగ్ హిమ్? ఆర్ వి వర్షిపింగ్ హిమ్? లివింగ్ ఫర్ ద వన్ హూ కాజెస్ ఎవ్రీథింగ్, హూ బ్రింగ్స్ థింగ్స్ టు పాస్. ఇంత గొప్ప దేవుణ్ణి ఆరాధించటానికి, స్తుతించటానికి ఏ దేవుని ప్రత్యక్షత లేని రోజుల్లో అబ్రహాము ఈ దేవుని నామమును నమ్మితే, అంతకంటే మరి ఎక్కువ ప్రత్యక్షత ఉన్న రోజుల్లో మోషే నమ్మితే,
యేసుక్రీస్తు ద్వారా ఈ దేవుని నామం విశదపరచబడింది. It has been explained to us. God is Emmanuel. God stays with us. God is with us. నాకు ఇది లేదు అది లేదు అని బాధపడే బదులు ట్రస్ట్ ఇన్ God who can call things into existence. Let us all stand and pray and wind up the sermon. ప్రభువా, ఈ మధ్యాహ్న కాలమందు మా తండ్రి నీ సన్నిధానములో చేరి ఆశ్చర్యకరమైన నీ కృపను మేము ధ్యానం చేసుకుంటున్నాం. బలమైన దేవుడవు, బలమైన నామమును మీరు మాకు దయచేశారు. ద నేమ్ ఆఫ్ జీసస్, ద నేమ్ అబవ్ ఆల్ నేమ్స్. ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ ఇట్ వాజ్ రివీల్డ్ లైక్ యాహ్వే, ద tetragrammaton which we can't make sense of it even now. కానీ ఆ నామమును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మాకు తెలియజేశారు. ప్రభువా, వీఆర్ సర్వింగ్ ఎ మైటీ గాడ్ హూ కాల్స్ థింగ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్, హూ కాల్స్ థింగ్స్ యాజ్ ఇఫ్ దే ఆర్ దో దే వర్ నాట్ దేర్. శూన్యములో నుంచి లేని వాటిని పిలిచే దేవుడు, మృతులను సైతము సజీవులుగా చేయగలిగిన ఆ గొప్ప దేవుని నామమును అబ్రహాము విశ్వసించి ఇస్సాకును బలి ఇచ్చుటకు సిద్ధమాయను. మా తండ్రి, నాయనా, మా ప్రభువా, హెల్ప్ us to understand the depth of your name, the protection you give. నీ నామమునకు మేమెంత భయపడాలో, నీ నామం ఎదుట ఏ విధంగా సాగిలపడాలో మాకు నేర్పించండి అయ్యా, మాకు నేర్పించండి, మాకు నేర్పించండి మా ప్రభువా. ఓ గొప్ప దేవా, మోషే దేవా, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా, అంచె దినములో మాకు దేవుడిగా ఉన్నావు నాయనా. థ్యాంక్ యూ జీసస్. మా ప్రభువా, నీ గొప్ప నామమందు మేము నమ్మిక ఉంచుచున్నాము, మేము ఆశ్రయించుచున్నాము. ఒక్క వచనం పాడుకుందాం. మన బలమైన దేవునికి ఆనందగానము చేయుడి, యాకోబు దేవునికి ఉత్సాహధ్వని చేయుడి. యెహోవా మా దేవా, నిత్యము నిన్ను స్తుతించెదము, నీ శరణు చొచ్చియున్నాము, మమ్మెన్నడు సిగ్గుపడనీయవు, నీ శరణు చొచ్చియున్నాము, మమ్మెన్నడు సిగ్గుపడనీయవు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన నిత్య స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు. యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన నిత్య స్వాస్థ్యమును విడనాడు వాడు కాడు, విడనాడు వాడు కాడు. యెహోవా మా దేవా, నిత్యము నిన్ను స్తుతించెదము, నీ శరణు చొచ్చియున్నాము, మమ్మెన్నడు సిగ్గుపడనీయవు, నీ శరణు చొచ్చియున్నాము, మమ్మెన్నడు సిగ్గుపడనీయవు, నీ శరణు చొచ్చియున్నాము, మమ్మెన్నడు సిగ్గుపడనీయవు. Our Lord wants to reveal His mighty name in a different way to all of us. Be it we share our experiences like Moses did at the burning bush, or in the days we are going to meditate in the days to come in chapter 34 of Exodus. యెహోవా మోషేకు తన నామమును ప్రకటన చేసెను, ఆ నామమే యేసుక్రీస్తు వలె మన మధ్య నివాసము చేసెను. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. A God who can call
థింగ్స్ ఇన్ టు ఎగ్జిస్టెన్స్. ఇదిగో నాకు అది లేదు ఇది లేదు అని చెప్పుకొని బాధపడి ప్రభువుకు దూరంగా జరిగే బదులు let us do what Abraham did. Let us do what Moses did. Let us sit at his feet and pray in his name. ప్రభువా నీ నామం ఇంత ఉన్నతమైనది, and your name is protecting us, shielding us and guiding us అని చెప్పుకుంటూ మనకున్న ప్రతి సమస్య ఆయన సన్నిధానంలో పెడదాం. ఇదిగో రోషము కలిగిన దేవుడు, జెలస్ గాడ్. రోషము కూడా ఆయన నామము ఒకటే. Our God is not going to let some things go if we are into habitual sins. We need to give up on those. ఆయనే సహాయం చేస్తాడు. ఆయనకు భయపడు బిడ్డలంగా మనం ఉండటానికి దేవుడు మనకు సహాయం చేయవాలని ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి నీకు స్తోత్రములయ్యా. మోషే ఎదుట నీ నామమును మీరు ప్రకటన చేశారు. అంచె దినములలో మా అందరి ఎదుట మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీ నామమును మీరు ప్రకటన చేశారు. ఎంత గొప్ప దేవుని నామమును మేము కలిగి ఉన్నాము మేము గుర్తుంచుకొని మా తండ్రి నీ నామమే మా ఆశ్రయము, మా కోట, మా నమ్మదగిన దేవుడని మేము గుర్తుకొనుటకు సహాయం చేయండి. మా తండ్రి, help us to lean on to you. Help us to lean on your mighty name. మా నాయన, మా ప్రభువా, you are the one, you are the causing one, the easing one, the one who always is. We know that you are not a concept or an abstract being, నాయన. మా ప్రభువా, you are a God who is always there, who is and who will bring things to pass. మా తండ్రి నాయన, మా ప్రభువా, మేము గమనించుకొని ఇంత గొప్ప దేవుడిని మేము కలిగి ఉన్నామని నిన్ను స్తుతించు బిడ్డగా మమ్మల్ని చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు పేరిట ఈ ప్రార్థనలు మీకు సమర్పించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.